ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన డొంకాడ రామకృష్ణ పదవి ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకిచ్చిన పదవికి న్యాయం చేస్తా అన్నారు. ఇక జిల్లాలో గ్రంథాలయాలను అభివృద్ధి చేసి సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాసు, గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు అతిథి గజపతిరాజు, ఆర్వీఎస్కే రంగారావు, కురుపాం శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి, మాజీ గ్రంథాలయ చైర్మన్ నరసింగారావు, పోతన్న పాల్గొన్నారు. విజయనగరం శాసనసభ్యులు అతిథి గజపతి రాజు గారికి, అలాగే బొత్తుల శాసనసభ్యులు బేబీ నాయన గారికి, అలాగే మన ఈ గ్రంథాలయానికి గురుతరులు మన వంగల పోతన్న గారికి, అలాగే మల్లేశన్న గారికి, రామ్మూర్తి నాయుడు గారికి, అలాగే రామరమేశ్వర్ గారికి, అలాగే అన్న నరసింహరావు అన్న, అలాగే మన వీరేష్ బాబు గారికి, అలా మన బీజేపీ అధ్యక్షులు వర్మ గారికి, అలాగే వేదిక పైన నా తోటి పెద్దలకు, వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులకు, మీడియా పడిన అధికారాలను జిల్లాలోని గ్రంథాలయ అభివృద్ధికి మరియు పాఠకుల సంక్షేమానికి కట్టుబడి వినియోగిస్తానని ప్రభుత్వం నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నా పదవీ కాలం ముగిసే వరకు లేదా ప్రభుత్వం ఆదేశించినంత వరకు నా నిధులను సక్రమంగా నిర్వహిస్తానని